ముందు వివరాలు అంటే ఒకసారి చూద్దాం. తెలంగాణలో సాఫీగా రుణమాఫీ జరుగుతోంది. ఈసారి 2 లక్షల రుణమాఫీతో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. రైతు రుణమాఫీ 2వ విడత నిధులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 1,00,000 నుంచి 1,50,000 దాకా ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 2వ విడతలో మొత్తం 6,40,000 మంది రైతుల ఖాతాల్లో 6,190 కోట్ల రూపాయలను జమ చేశారు. అటు జూలై 19న రుణమాఫీ తొలి విడత నిధులు రైతుల క్రాప్ అకౌంట్లలో జమ చేశారు. అప్పుడు 1,00,000 వరకున్న లోన్లను మాఫీ చేసింది ప్రభుత్వం. 1,00,000 లోపు రుణాలున్న 11,34,000 మంది రైతుల ఖాతాల్లో 6,034 కోట్ల నిధులు జమ చేశారు. ఈ 2 విడతల్లో కలిపి 17,75,000 మంది రైతులకు రుణమాఫీ ద్వారా ప్రయోజనం చేకూరింది. దీనికోసం ప్రభుత్వం 12,224 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తుందన్నారు సీఎం రేవంత్. తమకు రైతుల ప్రయోజనమే ముఖ్యమన్నారు. రుణమాఫీతో తన జన్మ ధన్యమైందని చెప్పటం ద్వారా ఈ పథకాన్ని ఎంత ప్రాధాన్యంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకోవద్దని రుణమాఫీ హామీ ఇచ్చినట్లు సీఎం చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 25,000 కోట్ల రుణమాఫీ కూడా చేయలేకపోయిందన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ఘనత తమది అన్నారు సీఎం. 6 నెలల్లోనే 26,000 కోట్ల అప్పును తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇవాళ రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ ప్రయోజనం కాదని రైతు ప్రయోజనం కోసం పార్టీలకు అతీతంగా రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న వారిని సీఎం అభినందించారు. రైతు సంతోషంగా ఉండాలని తాము 6 మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షపాతి అన్నారు. ఇక 3వ విడత రుణమాఫీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామన్నారు. జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగ్గ నెలలని చెప్పారు. 12 రోజుల్లోనే రుణమాఫీకి 12,000 కోట్లు సేకరించినట్లు చెప్పారు. సో 15 ఆగస్టు లోపు 3వ విడత పూర్తవుతుందా లేదంటే సీఎం అమెరికా పర్యటన తరువాత కంప్లీట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది, కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు 2వ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మరోవైపు లబ్ధిదారుల సంఖ్యలో చాలా కోతలు విధిస్తున్నారని, లిస్టులో పేర్లున్నా చాలా మందికి లోన్లు మాఫీ కాలేదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇంకొందరి పేర్లైతే లిస్టులో లేకుండా పోయాయంటున్నారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు, ఆధార్, బ్యాంకు వివరాలు సరిగా లేని వారివి ఆగి ఉంటాయని అధికారులంటున్నారు. అలాంటి వారు కూడా వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళితే సమస్య పరిష్కరిస్తారని సూచిస్తున్నారు. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు బీఆర్ఎస్